యార్డ్లో పత్తి రైతులు అరిగోసపడుతున్నారు. నాణ్యత లేదంటూ సీసీఐ అధికారులు పత్తి కొనుగోలును అకస్మాత్తుగా నిలిపివేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సీసీఐ తీరును నిరసిస్తూ రైతులు నిరసనలు ఆందోళనలు చేపట్టినా రేవంత్ సర్కార్ మొద్దునిద్ర వీడడం లేదు. అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి కష్టాన్ని పట్టించుకోకపోవడం తీవ్ర దుమారం రేపుతున్నది. జిల్లాలో నామకే వాస్తేగా వాణిజ్య కొనుగోళ్లను ప్రారంభించిన ఈ సీజన్లో 50% పత్తి కూడా సేకరించలేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నది. సీసీఐ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా పట్టణాలు వ్యవహరించడం వారి ఆగ్రహానికి కారణమవుతున్నది.